హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాము. చాలా బాగుందండి ఎపిసోడ్ అయితే. ఎవరెవరైతే చూడలేదో ఫస్ట్ వెళ్ళండి చూడండి. నా రివ్యూస్ నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ లైక్ చేయండి. సో నేను తొందరగానే పాయింట్లోకి వస్తాను. ఫస్ట్ నాకు నచ్చిన నామినేషన్ ఈ వారంలో డిమాన్ పవన్ అండి. ఎస్, డిమాన్ పవన్ రీతు నామినేట్ చేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఒక గేమ్ ఆడితే చాలా బాగుంటుంది. రీతు చాలా లాజికల్గా గేమ్ పరంగా స్ట్రాటజీస్ అవి చాలా బాగా ఆలోచిస్తుంది. డిమాన్ పవన్ కూడా ఆలోచిస్తాడు అండ్ అట్ ది సేమ్ టైం బీస్ట్లా ఆడతాడు. ఆయనకి ఆ సత్తా ఉందన్నమాట. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న మిస్కమ్యూనికేషన్కి, ఆ చిన్న చిన్న గొడవలకి ఒకరికొకరు ఎంత క్లోజ్ అయ్యి సపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ గేమ్లో వేరే వాళ్ళ సపోర్ట్ దొరకకపోవడం వల్ల వీళ్ళిద్దరు డ్రాప్ అవుతున్నారు అనుకుంటున్నారు. కానీ లేదు, వీళ్ళిద్దరిలో ఐకమత్యత లేకపోవడం వలన కూడా వాళ్ళిద్దరి గేమ్ కూడా ఎక్కడో డ్రాప్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. రీతు అడవడం అవనియండి, మూడ్ స్వింగ్స్ అవనియండి, లేదా డిమాన్ పవన్ కోపం అవనియండి, చిన్న చిన్న విషయానికి ఆయన పొజిటివ్ ఉన్నాడంటే ఆయనకి ఆ హౌస్ మొత్తంలో ఆమె క్లోజ్ కాబట్టి ఆయన కొంచెం చాలా పర్టికులర్గా ఉన్నారు, పొజిటివ్గా ఉన్నారు. ఒక స్పెషల్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆయనకు ఇది ఉంది ఏంటంటే రీతు అంటే ఖచ్చితంగా తినకి క్లోజ్, తినని నమ్మగలిగే వ్యక్తి అన్నట్టు డిమాన్ పవన్ రీతు విషయంలో 11 వీక్స్ జర్నీలో చెప్పచ్చు. ఎందుకంటే 5 స్టార్మ్స్ వచ్చి అంతను ఆమెతో ఉండొద్దు చెయ్యొద్దు అన్నప్పుడు కూడా డిమాన్ పవన్ ఈమెతోనే ఉన్నారే కానీ ఎక్కడా కూడా వాళ్ళు వచ్చి చెప్పారనో, ట్రస్ట్ లేదనో, ఈమె ఇంతేనేమో, ఈమెతో ఉంటే తన గేమ్ ఎక్కడ పాడవుతుందనో ఎక్కడా కూడా డిమాన్ పవన్ అట్లా చేయలేదు, ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన క్లియర్ కట్గా తెలియజేశారు. ఎందుకంటే ప్రతి చోట ఆవిడ మాట్లాడినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంకి అవును ఈయన స్టాండ్ తీసుకుంటే బాగుండేది కదా అని ఆలోచించినట్లే నాకు అనిపించింది. కానీ డిమాన్ పవన్ నోరు విప్పి మాట్లాడాడు. దట్ ఈస్ గుడ్. ఈయన ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఆయనకు కూడా రికగ్నైజేషన్ ఎక్కడో పోతుంది అన్నది ఆయనకి రియలైజ్ అయ్యాడు. ఆయన ఈరోజు ఈ పాయింట్ బయటికి తీసుకురావడం ఆయనకి చాలా యాడ్ ఆన్ అయింది. ఎందుకంటే టాప్ ఓటింగ్ 3లో డిమాన్ పవనే ఉన్నాడండి. ఎస్, ఓటింగ్ టాప్ 3లో ఓటింగ్ అనాలిసిస్లో వస్తున్న ఓట్స్లో డిమాన్ పవన్ ఇస్ టాప్ 3. సో ఆయనకి ఇది యాడ్ ఆన్ ఎపిసోడ్ అంటాను నేను. డిమాన్ పవన్ చెప్పే ప్రతి పాయింట్ కూడా ఆయన మనసులోంచి, అంటే ఇంకా ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా బయటకు ఓపెన్గా చెప్పాడని అనుకోవచ్చు. అదైతే క్లారిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ మీద అసలు నాకు ఒకటి ఈ పాయింట్లో నచ్చలేదండి. కళ్యాణ్ గారి విషయంలో ఎప్పుడో అయిపోయిన పాయింట్ పట్టుకొని దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి అగ్రీ చాలా బాగా మాట్లాడాడు. ఆయనకి అది ఫీల్ అయ్యారు ఆ మాటకి. అది అప్పుడే మాట్లాడి ఉండాల్సింది. ఒక్కటి ఏంటంటే బిగ్ బాస్ గేమ్ వీక్స్ గడుస్తున్న కొద్ది టఫ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాయింట్స్ కోసం ఎత్తుక్కున్నప్పుడు ఇంకేదైనా పాయింట్ పెట్టి ఉండాల్సిందే అనిపించింది. బికాస్ కళ్యాణ్కి డిమాన్ పవన్కి ఒక మధ్యన ఒక టాస్క్, కెప్టెన్సీ టాస్క్ విషయంలో ట్రస్ట్ బ్రేక్ అయిన విషయం తెలిసిందే. శ్రీజా దమ్ముది వీళ్ళది డిస్కషన్ అవుతున్నప్పుడు. సో అలాంటప్పుడు అప్పుడే రైజ్ చేసి, అప్పుడే మాట్లాడి, అప్పుడే సార్ట్ అవుట్ చేసుకుంటే డిమాన్ పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే కూడా చాలా మంచి కాంబో అది. ఇద్దరు చాలా టఫ్ ఫైటర్స్ అనమాట. అట్ ది సేమ్ టైం రీతు విషయంలో ఆయన చాలా బాగా కరెక్ట్గా నామినేట్ చేశారు. రీతు కూడా తనుజ గారు సేవ్ చేసి గేమ్ చేంజర్ చేశారండి. యా, గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ దిస్ వీక్ అంటే ఇదే. ఎందుకంటే ఆల్రెడీ అందరూ నామినేషన్స్లో మంచిగా ఏమంటారు, ఎవరు వస్తారు, రీతు ఎప్పుడు వస్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న క్యాలిక్యులేషన్స్ వేసే ప్రాసెస్లో రీతుని సేవ్ చేసింది చూడండి. ఇప్పుడు ఈ వారం ఎలిమినేట్ అయితే ఇంకా దివ్యకి హై ఛాన్సెస్ ఉన్నట్టు అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ నో ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో పాయింట్ మాట్లాడితే కళ్యాణ్ గారి మీద డిమాన్ పవన్కి కోపం ఉన్నప్పటికీ కూడా అది అప్పుడే మాట్లాడుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ వీక్ వచ్చి ఫైర్ వచ్చింది, నేను ఇప్పుడే నామినేట్ చేశాను, నాకు అది నచ్చలేదు అని చెప్పి ఇప్పుడు ఆయన ఫిల్టర్స్ తీస్తే అది ఇన్ వన్ వే ఇట్ ఈస్ గుడ్, బట్ ఇన్ ద అదర్ వే అప్పటి నుంచి ఆయన చేసుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. యా, నో మెటర్ వాట్ డిమాన్ పవన్ నామినేషన్స్ ఆయనకి ప్లస్ అయ్యాయి కానీ అక్కడ మైనస్ అవ్వలేదు. ఊరికినే వేరే వాళ్ళు వేరే రకాలుగా అనుకోవచ్చు రివ్యూవర్స్ బయట. బట్ నా క్యాలిక్యులేషన్ బట్టి డిమాన్ పవన్ నామినేషన్ ఇస్ ది టాప్ అండ్ బెస్ట్ నామినేషన్ అని చెప్తా. రెండో నామినేషన్ ఇమాన్యుయల్ గారిదండి. పవన్ అయిపోయింది కదా, ఇమాన్యుయల్ గారు బర్నీని నామినేట్ చేస్తారు. నాకు ఆ నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే గేమ్ ఆడట్లేదు ఓకే, స్ట్రాటజీ పెట్టట్లేదు ఓకే, ఆయనకి హెల్త్ బాగట్లేదు అందుకు ఆయన గేమ్ సరిగ్గా ఆడట్లేదు అందుకే నామినేట్ చేశారు అనేది కొంచెం ఆ పాయింట్ని అలా కాకుండా వేరేలా చెప్పుంటే ఇమాన్యుయల్ గారికి ఖచ్చితంగా యాడ్ ఆన్ అయ్యి ఉండేది. బర్నీ గారు అండి చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. బర్నీ గారిలో ఫైర్ బయటికి తీసుకొచ్చారని చెప్పచ్చు. ఆయన నామినేట్ చేసినప్పుడు బర్నీ గారు ఇమాన్యుయల్ నామినేట్ చేసినప్పుడు కూడా చాలా బాగా నామినేట్ చేశారు. చెప్పిన ప్రతి మాటకి పాయింట్కి ఇచ్చి పడేశారు బర్నీ గారు అనమాట.
వస్తున్నారు. ఇప్పుడిప్పుడు బర్నీ గారు బయటకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ బర్నీ గారు ఇంకోళ్ళు నామినేట్ చేసింది రీతూని అనమాట. డెఫినెట్లీ రీతు గట్టిగా పడ్డాయండి. ఎందుకంటే ఫెయిల్ సంచాలక్, ఆమె సంచాలక్గా డిమాండ్ పవన్ అవుట్ చేయకూడదు, అలాగే వేరే వాళ్ళు కూడా పడితే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి పాపం ఆ గేమ్ అంతా కూడా అట్లా ఇదయింది. సో ఒక రకంగా ఆవిడ కన్ఫ్యూజ్ అయింది, ఆవిడ ఒప్పుకుంది. గేమ్ కూడా ఆవిడ గేమ్ ఏదైతే సంచాలకుగా ఉందో అది గేమ్ చేంజర్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ కానీ తనుజ అవుట్ అయిపోయి ఉండుంటే అసలు కెప్టెన్సీ వరకు కూడా వచ్చారు కాదేమో ఆవిడ. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ దట్ టాస్క్ అన్నట్లు నాకు అనిపించింది. సో దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఈరోజు రీతు గారు గట్టిగానే పడ్డాయి. తర్వాత నాకు ఇంకెవరు నామినేషన్ అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది రీతు అండ్ దివ్యదండి. రీతు గారు వెళ్ళి దివ్యాని నామినేట్ చేస్తారు. ఎందుకు రాణిల కింద ఉంటున్నప్పుడు ఎవరు వాళ్ళ పొజిషన్ రిస్క్లో పెట్టాలి అని అనుకున్న సందర్భంలో దివ్య గారు పెట్టిన పాయింట్స్ రీతు మీద నెగిటివ్ చెప్పుకుని తను బెస్ట్ అని చూపించుకొని ట్రై చేసిన సందర్భంలో ఆవిడకి నచ్చలేదు. అప్పుడే నేను అనుకున్నాను ఖచ్చితంగా అయిపోయింది, దివ్యాని నామినేషన్ తీసుకొస్తారని. దివ్య కూడా గెస్ట్ కొట్టారనే అనిపించింది ఆవిడ బయటికి. నాకు తెలుసు నన్ను తీసుకురావడానికే వచ్చావు అన్నట్లు మాట్లాడతారు. సో దట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్, అందులో చూడాల్సిన అవసరం. అసలు సంజన గారు నామినేట్ చేసిన విషయంలో రీతు గారు ఎందుకో సేఫ్ గేమ్ అనిపించింది. ఎందుకంటే అంత ఆవిడని నామినేట్ చేసే పాయింట్స్ అయితే ఈ వారం అంత నాకు కనిపించలేదు. ఆవిడ ఆడింది, ఎక్కడికక్కడ చాలా బాగా టాస్క్లో విన్ అయ్యింది. ఊరికినే సంజన గారిని ఆవిడ సేఫ్ గేమ్ ఆడడానికే రీతు తీసుకొచ్చారు నామినేషన్లోకి అని నాకు అనిపించింది ఫ్రాంక్లీ మాట్లాడాలంటే. ఎందుకంటే ఈ వారం అయితే ఆవిడ గ్రాఫ్ బాగుంది. తోపు తురుము అని చెప్పను కానీ ఆవిడ బాగానే ఆడారు. ఆడాల్సిన చోట ఆడారు, చెప్పాల్సిన చోట చెప్పారు, డిఫెండ్ చేసుకోవాల్సిన చోట డిఫెండ్ చేసుకున్నారు. ప్రతి చోట నాకు కావాలి గేమ్, నేను ఆడతానని చెప్పి నా వల్ల కాదు మీరు ఆడుకోండి అని చెప్పి వదలలేదు. సో రీతు గారు కేవలం సపోర్ట్ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఊరికినే నాకైతే బేస్లెస్ అనిపించిందండి. నాకైతే రీతు గారు చేసిన నామినేషన్ అయితే నచ్చలేదు. రీతు గారు చాలా బాగా పాయింట్స్ పెడతారు, వేరే వాళ్ళ విషయంలో ఆవిడకి చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఆవిడ ఇక్కడ సేఫ్ ఆడారు, అది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇమాన్యుయల్ గారు ఫస్ట్ నామినేషన్ అయితే బర్నీ అయితే, సెకండ్ నామినేషన్ రీతు. రిగార్డింగ్ సంచాలక్ ఫెయిల్ సంచాలక్ ఆవిడ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని చూపిస్తున్నారు అని అదొకటి. తర్వాత భరణి గారు కూడా ఫస్ట్ నామినేషన్ ఇమాన్యుయల్, సెకండ్ నామినేషన్ రీతు గారికి వేశారు. రీతు గారు నేను ఎక్కువ డిస్కస్ చేయనండి, అది ఒక సోది టాపిక్ అనే. సో రీతు గారు ఏదైతే సంజనాన్ని లాగారు అది ఊరికినే లాగారు. సో అక్కడితో నేను దాని గురించి ఎక్కువే మాట్లాడను. చీటీ తీసుకోండి, టోకెన్ తీసుకోండి, నామినేట్ చేయండి అంటే నేను ఇది చెప్పడం మర్చిపోయాను, సారీ. తనుజ గారికి ఒక 5 టోకెన్స్ ఇచ్చి ఆ టోకెన్స్ ఈవిడ ఎవరికి ఇస్తారో వాళ్ళకి 1 or 2 అని ఉంటుంది. 1 అంటే ఒకళ్ళు నామినేట్ చేయాలి, 2 అంటే ఇద్దరు నామినేట్ చేయాలి. సో అట్లా ఉంటున్నప్పుడు ఈవిడ లాస్ట్లో సుమన్ గారిని పిలిచి నామినేట్ చేయన్నా అని అంటే నాకెందుకో ఏం లేదు అన్నట్టు ఉంటారు. సరే సుమన్ అన్నకి ఇస్తున్నా అని చెప్పి వచ్చాక ఆయన చేసిన ఏదైతే ఆ ఫైల్ ఉందో అది నాకు ఆర్టిఫిషియల్ అనిపించిందండి. ఊరికినే ఆయన కనిపించాలి, ఇంకా నామినేషన్ అంటేనే అరవాలి చెయ్యాలన్న రేంజ్లో అనిపించింది. కానీ ఆ కళ్యాణ్ది పాపం కళ్యాణ్ గారిని చేసింది కూడా పాపం అనే అంటానండి. క్లియర్గా చెప్పారు అక్కడ టాస్క్లో. మొన్న ఎవరైతే టవర్ది ఉందని పాపం కళ్యాణ్ ఫ్లిప్ అయినప్పటికీ కూడా అక్కడ ఫస్ట్ పెట్టింది సంజన గారే. వీకెండ్ ఎపిసోడ్లో డిస్కషన్ అయ్యింది, అక్కడ డిస్కషన్ అయ్యింది, తర్వాత తెలిసింది. అయినా ఆయన అది పట్టుకొని నువ్వు రూల్స్ సరిగ్గా చెప్పలేదు, అది సంచాలకుగా నువ్వు నాకు నచ్చలేదు అన్నట్టు ఆయన మాట్లాడతాడు. నాకైతే అది అసలు చెయ్యనన్న మనిషి వచ్చి అంత అరిచి నేనే అని ముందు వచ్చి అంటారు. నాకు అది అర్థమే కాదండి. ఆయన ఎందుకు అలా అరిచారు, ఎందుకు వచ్చారు, ఆయన పాయింట్ పెడదాం అనుకున్నారా ఏంటి, అదే అర్థం కాదు. సంజన గారికి ఒకటి ఇస్తారన్నమాట. సంజన గారు వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తారు, నువ్వు నాకు పెట్టి నామినేట్ చేసిన పాయింట్ కరెక్ట్గా అనిపించలేదు అని. అదే పాపం కళ్యాణ్ గారికి ఉన్న చందమామకైనా మచ్చ ఉంటుంది కదా, అట్లా ఉన్న మచ్చలో పాపం కళ్యాణ్ గారికి అట్లా అనమాట. అదే ఆయన చేసిన తప్పే. ఇంకా నాకు తెలిసి ఆవిడకి పాయింట్స్ ఏవి లేవనుకుందో మరి ఏమో తెలీదు. కళ్యాణ్ గారికి వచ్చి నామినేట్ చేశారు. తర్వాత కూడా ఇంకేదో కూడా చెప్తున్నప్పుడు కళ్యాణ్ నేను చిన్నోడు అని చెప్పి నేను నీ వైపే ఉన్నాను కానీ నువ్వు అది అర్థం చేసుకోలేదని అంటారు. నాకు అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. అబ్బా ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ అవే తీస్తున్నారు, అవే రిపీట్ చేస్తున్నారు. బిగ్ బాస్ గారు ఒక రూల్ పెట్టి ఉండాల్సింది, నామినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పిన పాయింట్స్ మీద చెయ్యకూడదని రూల్ పెట్టి ఉండాల్సింది. వీళ్ళు అవే పాయింట్స్ తిప్పి కొడతారు కొంచెం. అందుకే ఈ వారం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన నామినేషన్స్ రీతు, దివ్య బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ డెమోన్ రీతుది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇంకొకరిది ఎవరిదంటే ఇమాన్యుయల్ కొంచెం డిఫెండ్ చేసుకున్నారు, అది పెద్ద ఏమనిపించలేదు. డీమన్ నామినేట్ చేస్తాడు కళ్యాణ్, కాదు ఇలా కాదు ఇలాగా
కానీ ఎక్కడో డీమన్ పవన్ అండ్ కళ్యాణ్ దగ్గర మధ్య వాళ్ళిద్దరి మధ్యలో ఆ మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళిద్దరికి ఆ భేటీ వస్తుంది అన్నట్లు నాకు అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ ఛాన్స్ వచ్చినప్పుడు డీమన్ పవన్ నామినేట్ చేసినప్పుడు అదే పాయింట్ చెప్తారు. వాళ్ళిద్దరూ కూర్చొని మనసులో ఉన్నది మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అవుతాది అన్న పాయింట్ని వాళ్ళిద్దరూ రియలైజ్ అవ్వట్లేదు. ఎక్కడో వాళ్ళిద్దరు డిస్టెన్స్గానే ఉంటున్నారు. సో లాస్ట్ తనుజ గారికి ఒక పవర్ వస్తుంది. సో అందుకు ఆవిడ వచ్చి రీతుని సేవ్ చేసి ఒక మాట చెప్తుంది. ఆవిడ తన గేమ్ తను ఆడుతుంది అన్న ఉద్దేశంతో సేవ్ చేస్తున్నాను అని. సో అక్కడ సేవ్ చేయగానే కొంచెం రీతు కూడా డిమాండ్ పవన్ దగ్గరికి థ్యాంక్స్ చెప్పి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అన్నట్టు వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ చేశారు. వాళ్ళిద్దరు తెలియదా రీతుని నామినేట్ చేసినందుకు ఆయనకు ఒక గిల్ట్ ఉంది అందుకే వచ్చారని. రీతు కూడా ఎందుకు అని. సో నాకు అది ఏందో అర్థం కాలేదు. తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో కూడా తెలియదు అన్నట్టు ఒక్కోసారి అందరూ బిహేవ్ చేస్తారు హౌస్లోని. బర్ని గారు అయితే ఆ డ్యాన్స్ ఆ ఫైర్ భలే కామెడీ అనిపించింది. ఈ యాజ్ ఎ కామెడీ యాంగిల్ ఈజ్ ఎ విలన్ యాంగిల్ టు. అతను నిజంగానే ఒక మంచి కంటెంట్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అతను. అలాంటిది అతని గేమ్ ఎందుకు అట్లా కామ్ అయిపోయిందో నాకు తెలియదు, కానీ ఆయన ఇంకా బాగా ఆడొచ్చు, ఇంకా బాగా కంటెంట్ ఇవ్వచ్చు. తనుజ తప్పు చేసిన చోట ఆయన నోరు ఎత్తుంటే ఇంకోలా బాగా హైలైట్ అయి ఉండేవారు. దివ్య తప్పు చేసిన చోట కూడా ఆయన నోరు ఎత్తుంటే ఇంకా హైలైట్ అయి ఉండేవారు. ఇద్దరిని కూర్చోబెట్టి కరెక్ట్ చేసి ఉండుంటే అది ఇంకా బాగుండేది. బట్ వేరైనా ఆయనకు ఒక తండ్రి ప్లేస్, ఒక బ్రదర్ ప్లేస్ ఇచ్చినప్పుడు ఆయనకి అది చేయొచ్చు. ఆ పవర్ ఇచ్చారు, వాళ్ళిద్దరే ఇచ్చారు. నాన్న అనుకుని తనుజ, బ్రదర్ అని దివ్య, వాళ్ళిద్దరికి కలిపి ఒక పవర్ ఇచ్చినప్పుడు ఆయన అది యూటిలైజ్ చేస్తుంటే వాళ్ళకి బెనిఫిట్ అయి ఉండేది, ఈయనకి బెనిఫిట్ అయి ఉండేది. కానీ ఫర్ సమ్ రీజన్ అది అవ్వలేదు. సో ఇక్కడితో నామినేషన్స్ ఎండ్ అని చెప్పచ్చు. ఇంకా ఫ్యామిలీ వీక్ స్టార్ట్. వీక్ మొత్తం ఎమోషన్సే. ప్రతి ఏ డేస్లో ఎవరెవరి పేరెంట్స్ వస్తున్నారు అనేది నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నా రివ్యూస్ని చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఈ వారం నో ఎలిమినేషన్ అనుకుంటున్నాను. అసలు నో ఎలిమినేషన్ ఉంటుందా, ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు, ఈ రెండింటికి కూడా ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ సో గ్రేట్. ఏమంటారు, నేనైతే చాలా గ్రాటిట్యూడ్గా ఉన్నాను. నేను అంత ఈజీ కాదు. నేను జర్నీ స్టార్ట్ చేసిన ఇన్ని రోజులకి ఒక 202 సబ్స్క్రైబర్స్ అంటే ఇట్ షోస్ హౌ మచ్ మీరందరూ ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నా రివ్యూస్కి నాకు బాగా అర్థమవుతుంది. అస్సలు డిసప్పాయింట్ చేయండి, ఇక్కడ నుంచి ఇంకా బాగా పెడతాను. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. అండ్ నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.